ఉన్నటువంటి ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీగా పేరుగాంచినటువంటి కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీ గత కొంతకాలంగా మా గొంతుగా వినిపించి రకరకాల ప్రయత్నాలు చేసినాము. కానీ ఇప్పటి వరకు మరి అది ఓపెన్ చేసుకోలేకపోయినాం. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సంబంధిత ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీఎం గారి ద్వారా చెప్పించి మరి అది కూడా మానిటరింగ్ చేస్తూ వెంటనే ఈ పాత ఫ్యాక్టరీలో మరి పాత మెటీరియల్ అంతా తీసేసి కొత్త దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఒప్పందం కూడా కొంతవరకు జరిగింది. కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 619 ఎకరాలను గుర్తించేటువంటి క్రమంలో ఇంకొక 20-25 ఎకరాలు ఆ గుర్తింపు అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండే, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ స్క్రాప్ అంతా కూడా మరి ఫినిక్స్ వాళ్ళ ద్వారా వేరే ఏదో కంపెనీకి వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇది ఆగస్టు వరకు ఈ ఏరియా దాదాపు 600 ఎకరాలలో గత ఫ్యాక్టరీ ఏదైతే బిల్ట్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా మరి షిఫ్ట్ చేసి కొత్తగా ఐటీసీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళే కూడా కొన్ని చిన్న డౌట్స్ కానీ తర్వాత కొనుగోలు కాడ కొంత అగ్రిమెంట్స్ కాడ కొన్ని ఉన్నటువంటి అవి కూడా ఈ 15-20 రోజులలో క్లియర్ చేస్తానని కూడా జేఎస్ రంజన్ గారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. మనందరి కళ, మా కళ, మీ కళ, అందరి కళ. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక ఫ్యాక్టరీగా మరి వెలుగొందినటువంటి ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి ముగింపు ఉంటుందని ఎప్పుడూ భావించలేదు. ఇప్పుడు ఇక దాదాపుగా 2 నెలల నుంచి వెంటబడి సంబంధిత ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులతోటి మాట్లాడి లోకల్ అధికారులు కలెక్టర్ గారు మేమందరం మరి సంబంధిత డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కరకట్ట నిర్మాణానికి ఒక కొత్త మరి డిజైన్ అప్రూవల్ చేసేసరికి టైం పట్టింది. కానీ కొద్దిగా ప్రమాదం కూడా పొంచి ఉందన్న దృష్టితోటి ఈరోజు కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకు వస్తలేరు, తీసుకుంటున్నారు, పక్కకు పడేస్తున్నారు. అట్లా దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం పెండింగ్లో ఉంది. అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో వరద ఉధృతి వచ్చినప్పుడు కూడా ఈ కరకట్ట ఈ యొక్క వాల్ అంటే ఒక సెక్యూరిటీ వాల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ కూడా ఇప్పుడు మార్చుకొని కొత్త డిజైన్ తీసుకొచ్చుకోవడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క కరకట్ట నిర్మాణం కొత్త డిజైన్ తోటి జియో ట్యూబ్స్ అనే ఆ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము. భవిష్యత్తులో కూడా ఈ ఏటునాగరం కానీ, రామన్నగూడెం కానీ, మంగపేట కానీ ఈ గ్రామాలకు ఎలాంటి ముంపు రాకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు చేపడుతున్నాం. ఈరోజు ఈ వర్క్ తీసుకున్నటువంటి ఏజెన్సీ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నేను కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు ఇతర అధికారులందరం కూడా రివ్యూ చేస్తున్నాం. అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఇదంతా పరిశీలించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకు వచ్చినటువంటి గోదావరి వరదలు కానీ అదేవిధంగా జంపన్నవాగు వరదలు కానీ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏలో ఒక రివ్యూ అయింది, కలెక్టరేట్లో ఒక రివ్యూ అయింది. మళ్ళీ కూడా ఈరోజు ఈ పెండింగ్ పనుల నిర్మాణానికి అదేవిధంగా తుప్పుపట్టినటువంటి షట్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము, అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను కూడా మా రివ్యూ ద్వారా ఆదేశించబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.